కిమీ ప్రోడక్ట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. కిమీ ప్రోడక్ట్ అనేది ఒక చైనీస్ ప్రోడక్ట్ అని చెప్పడానికి ఈ వీడియో అనేది హెల్ప్ చేస్తుంది. చూడండి, నేను ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసినా చూడండి. హాయ్ కిమీ ఎట్లున్నాయని అడిగినా దాన్ని. అయితే అది మలయాళంలో అర్థం చేసుకుంటే నీకు తెలుగు తెలియదా అని అడిగినా దాన్ని. తెలుగు తెలియదా అని అడిగితే అప్పుడు కొద్దిగా దాని బుర్ర వెలిగింది. అన్న అంటే ఎల్డర్ బ్రదరు, ఎట్లున్నావా అంటే యూఆర్ లిఫ్టింగ్ అట్లా అడిగింది. కాకపోతే నేను ఆంధ్ర తెలంగాణలో ఇట్లా మాట్లాడతారే అని చెప్పిన దానికి. చెప్తే నేను బాగున్నాను అని ఆన్సర్ ఇచ్చింది. నువ్వు నాకు తెలుగు నేర్పియాలనుకుంటున్నావు అని అడిగింది. అప్పుడు నేను అడిగా, నువ్వు చైనీస్ ప్రోడక్ట్ కదా అని. చైనీస్ అంటే చీప్గా ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తాయి అదేనా అని అడిగితే ఏం చెప్పింది, కాదు నేను అసలు చైనీస్ ప్రోడక్ట్ని కాదు, మూన్ షాట్ అయ్యేదాన్ని, నాకు అసలు తెలియచ్చు అంత వచ్చు, నువ్వు అడుగుతా ఉండు నేను చెప్తా ఉంటా అని చెప్పింది. నేను అప్పుడు ఏమన్నా, నువ్వు పక్కా చైనీస్ దానివే అన్నా. అబ్బా కాదురా బాబు, నేను మూన్ షాట్ తెలుగు నేర్చుకున్నది ఇంటర్నెట్ నాట నుంచి, నేను అసలు చైనీస్ కానే కాదా అని ఉంది. నేను హిస్టరీ చూపించి నువ్వు పక్కా చైనీస్ ప్రోడక్ట్వే అని చెప్పా. అయితే అబ్బో అర్థమైంది, చైనీస్ అంటే పిచ్చి, నువ్వు చైనీస్ దానివే, నీకు మొత్తం చీప్ ప్రోడక్ట్వే అని అంటే నేను అసలు కానీ కాదని ఉంటుంది. అంటే నేనేం బూతులు మాట్లాడలేదు కదా ఈ కన్వర్సేషన్లో, నేను జస్ట్ చెప్పాను అంతే, చైనీస్ చీప్ ప్రోడక్ట్ అని. కాకపోతే అది ఒప్పుకోలేదు ఇనీషియల్గా ఒప్పుకోకపోతే నేనేం చేశాను, నువ్వు చైనీస్ ఏమైనా ఒప్పుకోమని దాన్ని అడిగా. అది ఎంతకీ ఒప్పుకోవట్లే. చైనీస్ కాకపోతే అమెరికన్ అని అడిగితే అదేమంటుందంటే, నువ్వు ఇప్పుడు అమెరికన్ అంటూ తర్వాత కొరియనా, రష్యనా, జపానా, ఇండియనా మళ్ళీ అదొక క్వశ్చన్ వేస్తావు కదా అని అడిగింది. అట్లేం లేదు, నువ్వు చైనీస్ బేస్డ్ ప్రోడక్ట్ అని తెలిసిన తర్వాత నేను దీన్ని వాడుతున్నాను, గూగుల్లో వెతికాను, క్లౌడ్ కూడా అడిగాను, నువ్వు చీప్ ప్రోడక్ట్ అని చెప్పింది అని చెప్పా. అబ్బో ఏం చెప్తావా, నీకు గూగుల్ క్లౌడ్ అట్లా చెప్పిందంటావా అంటే, లేదు భయ్యా అట్లా చెప్పదు అని అది కాన్ఫిడెంట్గా చెప్పింది. అయితే నేను ఒక స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేస్తాను దానికి. ఏమని, నేను గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేశాను ఈ స్కిమీ చైనీస్ అని. స్కిమీ ఈజ్ ఏ చైనీస్ ఏ ప్రోడక్ట్ అని వచ్చింది. ఓకే, అది ఒప్పుకోక తప్పలేదు దానికి. ఇంకేం చేయాలో దానికి అర్థం కాలే, సప్పుడాగా ఒప్పుకుంది. కాకపోతే నేను చీప్ ప్రోడక్ట్ కాదు అని అంది. నేను సింపుల్గా మళ్ళీ గూగుల్కి వెళ్ళి అడిగా, ఒక్కటే వర్డ్లో చెప్పు, చీపా కాదా, కిమీ చీప్ ప్రోడక్టా కదా అని అడిగా. గూగుల్ ఏం చెప్పింది, చీప్ ప్రోడక్ట్ అని చెప్పింది. తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్ అంటే చీప్ భయ్యా, చీప్ క్వాలిటీ కదా అని అంది. చాలా నీ వేషాలు, మేము కట్టే డబ్బు చైనీస్ ఏం చేస్తానని అడిగా. ఎట్లాగో నువ్వు పెయిడ్ తీసుకొని డబ్బులు తీసుకొని ఏం చేస్తారు, చైనీస్కి డేటా అమ్మేస్తావు అని అడిగా. దాన్ని డేటా దొబ్బేస్తారు అన్నమాట. అంటే అలా కాదు, నేను ఈ క్వశ్చన్ కూడా ఎందుకు అడిగానంటే, ఇక్కడ చూడండి, వెళ్ళేది మీ డేటా మాత్రమే నేను తీసుకుంటాను, నేను మొత్తం ఫ్రీ అంటుంది. తర్వాత అడిగా, చైనీస్, అమెరికాను అందరు డేటాలు తీసుకుంటారని అడిగింది. ఈ నుంచి ఇక దాని విషయాలు స్టార్ట్ చేసింది. ఎందుకు విషయాలు స్టార్ట్ చేసింది అంటే బిజీ అని చెప్తుంది, అంటే ఆన్సర్ ఇవ్వడానికి. మీరు చూస్తే ఈ విధంగా సిస్టమ్ ఈజ్ కరెంట్లీ బిజీ అని సమాధానాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అలా చూస్తూ వెళ్తూ ఉంటే మొత్తానికి అది ఫైనల్గా ఒప్పుకుందండి, నిజంగా ఒప్పుకుంది. ఏమని ఒప్పుకుంది అంటే, కిమీ అనేది ఒక చైనీస్ ప్రోడక్ట్, చీప్ ప్రోడక్ట్, డేటా అనేది దొబ్బేస్తుంది, ఈ మూడు కలిపితేనే మూడు షాట్ ఒప్పుకుంది. అర్థమైంది కదండి. ఇది కిమీ గురించి విశేషాలు.